అది. ఓకే. అండ్ బాలకృష్ణ గారితో కూడా మీరు సినిమా చేశారు. 3 చేశాను. 3 సినిమాలు చేశారు. అందులో మీకు నచ్చిన సినిమా ఏంటి బాలకృష్ణ గారితో చేసిన? బాలకృష్ణతో చేసిన ఈ 2 సినిమాలు చాలా మంచి సినిమాలమ్మా. ఏది ఇన్స్పెక్టర్ ప్రతాపు, పవిత్ర ప్రేమ. అవి 2 మంచి సినిమాలు, చాలా బాగా ఆడినవి. మంచి సెంటిమెంటు, యాక్షన్. హిట్లర్ అది ఫస్ట్ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ యాక్షను కొంచెం నక్సలైట్స్ వాళ్ళని మార్పు తేవడం, ఒక డిఫరెంట్ స్టోరీ అది. ఇది పవిత్ర ప్రేమ వచ్చి 100% లవ్ స్టోరీ. ఆయన గురువు గారికి బాలకృష్ణ గారు లవ్ డ్రామా, సెంటిమెంట్ డ్రామా చేయడం ఫస్ట్. అది దాదాపు దాంతో ఆయనకి మంచి పేరు వచ్చింది. ఇది వేరే జోన్లో, అది వేరే జోన్లో, 2 మంచి హిట్లేని. అది అంటే బాలకృష్ణ గారితో అప్పట్లో ఎలా ఉండేది అంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో అక్కడ సినిమా సెట్లో ఉంటే కాస్త కోపంగా ఉంటారు, కొడుతూ ఉంటారు అని చెప్పి కొన్ని వీడియోలు కూడా మనం చూస్తుంటాం. అంటే ఇప్పుడు బాలయ్య బాబుకి ఇప్పుడు బాలయ్య బాబు ఏం మారలేదమ్మా. కాకపోతే వచ్చిన మనుషులు ఇప్పుడు బాలయ్య బాబు తెలుసు. బాలయ్య బాబు తెలిస్తే పోయి నమస్కారం పెట్టి ఏం సార్ అని చెప్పి మాట్లాడేదానికిను పోయి ఏం బాలయ్య అదేనే ఇదేనే ఎక్కువ వాగామనుకో వాయిస్తాడు. ఆయన మనస్తత్వం మంచిది, ఆయనలో తప్పు లేదు. వచ్చే వ్యక్తులు ఆ బిహేవియర్ని బట్టి ఆయన కోపం వస్తుంది అంత తప్ప. కోపం ఉరికిన కోపం రాదు. నేను 3 సినిమాలు చేశాను. అంటే బాలకృష్ణ గారితో మీరు 3 సినిమాలు తీశారు కదా, అప్పుడు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయి? ఏమీ అప్పట్లో ఆ రోజు అస్సలు ఎప్పుడూ లేదు. మేము అనుకున్న సబ్జెక్ట్ డైలాగ్ వినిపించడం, ఆయన డైలాగ్ నోట్ చేసుకోవడం, ఏదైనా సలహా ఉంటే గురుగారు ఏదన్నా అంటే ఆయనకి ఏదైనా డౌట్ ఉంటే చెప్పడం, ఒక రిలేషన్షిప్ బాగా ఫ్రెండ్లీగా ఉండేది. అసలు ఆ తేడాలు ఎప్పుడూ నాకు ఏ హీరోతో రాలేదు. అది. అండ్ ఇంకొక స్పెషల్ సినిమా గురించి మాట్లాడాలి. ఇది నాకు చాలా ఫేవరెట్ మూవీ అండ్ చాలామంది కూడా ఈ మూవీ చూసింటారు, మామగారు. ఈ మామగారు మూవీని అంటే ఒక హీరోని డైరెక్ట్ చేయడం వేరు, ఒక డైరెక్టర్ని మీరు డైరెక్ట్ చేయడం వేరు. అందులో దాసరి గారిని ఎందుకు ఎంచుకోవాలనిపించింది మామగారు మూవీలో? అంటే ఇది తమిళ రీమేక్ అమ్మ. తమిళ్లో జనకరాజన్ ఒక ఆయన ఉన్నాడు, అతను వేసాడు మామగారి క్యారెక్టర్. అతను వాళ్ళకి ఓకే, తమిళనాడుకి మన తిరిగి కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఆ ఏడుపులు ఎక్కువగా ఓవర్గా ఏడవడాలు, అది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. అతను చాలా ఇన్నోసెంట్. ఇది అసలు ఫాదర్ క్యారెక్టర్ ఇన్నోసెంట్, అమాయకుడు, చాలా అమాయకుడు క్యారెక్టర్. అప్పుడు ఎవరైతే బాగుంటుంది, అమాయకుడుగానే తీసుకుంటే చిరంజీవి, గుమ్మడి వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు సత్యనారాయణ వీళ్ళెవరు పనికిరారు కదా. సత్యనారాయణ తర్వాత గుమ్మడి గారు వీళ్ళు పనికిరారు కదా. ఎవరని చెప్పి గురువుగారు అయితే బాగుంటుంది ఆయన పోయి ఆయన అడిగాం. ఆయన సినిమా చూశాడు, ఓకే వెంటనే ఓకే చెప్పారా దాసరి గారు? మామగారు చూశాడు, చూసి నిజమే ఈ క్యారెక్టర్ డిఫరెంట్. ఆయన డైరెక్టర్ అమ్మ 150 సినిమాలు తీసిన ఆయనకి తెలియదు ఏముంటుంది, ఇది నేను చేస్తే కొత్తగా ఉంటుంది కదా అని ఆయన ఫీల్ అయ్యాడు. చాలా కొత్తగా కూడా చూపించారు. అంటే దాసరి గారు అందులో గోచి పెట్టుకొని ఆ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోచి పెట్టుకొని పొలాల్లో దిగడం ఇవన్నీ. అయినా ఆయన ఏమి అస్సలు డైరెక్టర్ నిజంగా జస్ట్ లైక్ స్టూడెంట్ లాగా చేశాడమ్మ. ఏమి ఇది చేయండి అది చేయండి అని ఏమీ చెప్పాలి, మేము ఏం చెప్తే అది చేశాడు. అంటే ఒక స్టార్ తో డైరెక్ట్ చేయడం అంటే ఓకే, మీరు ఒక డైరెక్టర్ని డైరెక్ట్ చేశారు. డైరెక్షన్ నేను చేశాను కాదు, నేను అనుకున్నా చెప్పడం అంతే. ఆయన ఓకే అన్నాం. ఇది ఇలా ఎందుకు చేయకూడదని ఎప్పుడు అల్లా. సినిమా అయిపోయిన దాకా ఏనాడు ఇలా చేయండి అలా చేయండి అని ఆయన చెప్పలా. కంప్లీట్ ఆయన యాక్టర్గానే చేశారు. డైరెక్టర్గా మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. మేము భయపడవచ్చు, కానీ ఆయన చాలా అభిమానంగా కరెక్ట్ సుబ్బయ్య ఓకే. మేము ఒకవేళ దాని డౌట్ వచ్చి గురుగారు ఏమన్నా ఇది ఇటు చేద్దాం అంటే ఇది బాగుంది కదా అది అనేవాడు.